పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖలో గూగుల్ లైన్ క్లియర్, తొలగిన అడ్డంకులు, రైతులతో సఫలమైన చర్చలు. భూమి ఇచ్చేందుకు అడ్డంకిగా ఉన్న ఒక్క రైతు ఓకే, భూమినిచ్చేందుకు అంగీకార పత్రం సమర్పణ. వచ్చే నెలలో శంకుస్థాపన ముహూర్తం. ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖ చిత్రాన్ని మార్చినున్న గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. గత కొంతకాలంగా భూసేకరణ విషయంలో నెలకొన్న చిక్కుముడులన్నీ ఒక్కొక్కడిగా వీడిపోయాయి. తాజాగా మిగిలిన ఒక్క రైతు కూడా తన భూమినిచ్చేందుకు అంగీకరించారు. విశాఖ తీరంలో గూగుల్ అడుగు పెట్టడానికి ఉన్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయింది. వచ్చే నెలలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసినట్లు తెలుస్తుంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని తర్లువాడ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే భూసేకరణ ప్రక్రియ ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. పరిహార విషయంలో అసంతృప్తిలో ఉన్న కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రాజెక్టు ఆలస్యమవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. పైగా కొందరు రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి కోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్లు వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. రైతుల త్యాగాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచుతూ సానుకూల నిర్ణయం తీసుకుంది. గతంలో ఎకరాకు కేవలం 17 లక్షలున్న పరిహారాన్ని ఏకంగా 40 లక్షలకు పెంచారు. దీనికి అదనంగా రైతులకు 20 సెంట్ల అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలని నిర్ణయించారు. రికార్డులో లేని శివాయి జమాదార్ భూములకు సైతం ఎకరాకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్లో ఒక షాపు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 520 మంది రైతులకు బంజరు భూముల అభివృద్ధి పథకం కింద 3 సెంట్ల నివాస స్థలాలు కూడా మంజూరయ్యాయి. భూసేకరణ ప్రక్రియలో అందరూ సంతకాలు చేసినప్పటికీ గణేష్ అనే రైతు మాత్రం తన 1.94 ఎకరాల అసెంట్ భూమిని ఇచ్చేందుకు మొన్నటి వరకు నిరాకరించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రతినిధుల విజ్ఞప్తితో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసి భూమినిచ్చేందుకు తన అంగీకార పత్రాలను రెవెన్యూ అధికారులకు అందజేశారు. దీంతో 100% భూసేకరణ పూర్తయి గూగుల్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. సాధారణ డేటా సెంటర్లో పోలిస్తే ఇది అత్యంత శక్తివంతమైంది. 1000 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తే ఈ కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కార్యక్రమాలను వెన్నముక్కగా నిలుస్తుంది. ఇంత భారీ సామర్థ్యం గల డేటా సెంటర్లు ప్రపంచవ్యాప్తంగా అతి కొద్ది చోట్ల మాత్రమే ఉన్నాయి. గూగుల్ తన క్లౌడ్ మౌలిక సదుపాయాల కోసం రెడైన్ ఇన్ఫోటెక్ ద్వారా ప్రపంచ స్థాయి సాంకేతికతకు ఇక్కడ ప్రవేశపెడుతుంది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన రెడైన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ భారీ ఎత్తున ఏఐ డేటా సెంటర్ను నిర్మించనుంది. తొలుత ఈ సంస్థకు 480 ఎకరాలు కేటాయించాలని భావించిన ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా దానిని 601.40 ఎకరాలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేంద్రం ద్వారా సుమారు 1000 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సేవలు అందనున్నాయి. ఇది ఆసియాలోనే కీలకమైన డేటా హబ్గా మారే అవకాశం ఉంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ప్రభుత్వం ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమంపై దృష్టి సారించినట్లు సమాచారం. మార్చి నెలలో భూమి పూజ నిర్వహించి పనులు వేగవంతం చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ మ్యాప్లో మరో మెట్టు పైకి ఎదగడం ఖాయం. ఈ డేటా సెంటర్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, నెట్వర్క్ నిపుణులతో పాటు వేల సంఖ్యలో అనుబంధ ఉద్యోగాలు లభిస్తాయి. వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త జీవాలు ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్, రవాణా, ఇతర సేవా రంగాలకు భారీ డిమాండ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.